వెల్కమ్ టు వంట సాగరం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను శనగ గుగ్గిళ్ళను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గుగ్గిళ్ళను ఎక్కువగా ట్రైన్స్లో అమ్ముతూ ఉంటారు కదా, వాటిని మనలో చాలామంది తినే ఉంటారు. సో అదే విధమైన టేస్ట్తో నేను వీటిని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా 1 కప్పు శనగలను తీసుకొని ఉదయం పూట నానబెట్టుకొని ఉంచుకోండి. ఉదయం పూట నానబెట్టుకుంటే సాయంత్రానికల్లా ఈ విధంగా చక్కగా నానిపోతాయి. ఈవినింగ్ టైంలో ఈ గుగ్గిళ్ళని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈవినింగ్ స్నాక్లా వీటిని తినొచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో యాడ్ చేసుకోండి. కుక్కర్ లేకపోతే మామూలుగానైనా వీటిని ఉడికించుకోవచ్చు, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. కుక్కర్లో అయితే చాలా మెత్తగా సరిపడినట్లుగా ఉడుకుతాయి అన్నమాట, త్వరగా పని అయిపోతుంది. ఇలా కుక్కర్లో శనగలను వేసుకున్న తర్వాత అవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మూత తీయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత క్రష్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని, 3 లేదా 4 ఎండుమిర్చిని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిని మీ ఘాటుకి తగ్గట్లుగా ఎక్కువగా కానీ తక్కువగా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ శనగల్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకోవద్దు. ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే అవి గట్టిగా తయారైపోతాయి. 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి తగినంత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉల్లి తరుగుని అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన శనగ గుగ్గిళ్ళు రెడీ.